గురువుగారు ప్రపంచానికి తెలియని రామాయణ రహస్యాలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా ఉన్నాయమ్మా. మాకు కొన్ని కాదు. తెలియజేయండి. ప్రపంచానికి తెలియని రామాయణ రహస్యాలంటే ఇప్పుడు మనకు చూడండి కామన్‌గా ఆహ్, లక్ష్మణ రేఖ అంటుంటారు చూసారా? నిజంగా లక్ష్మణ రేఖ అనేటువంటిది అసలు లేదు. మరి అందరూ ఏమి లక్ష్మణ రేఖ రాయలేదు. అలా అంటారు. లక్ష్మణ రేఖ అని స్టోరీస్ అలా పుట్టించారు. నిజంగా ఏమిటి అంటే రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి అంటే ఆ బంగారు లేడిని తేడానికి వెళ్ళినప్పుడు హా లక్ష్మణ హే సీత అని చెప్పి అరుస్తాడు. ఆ కేకలు వినిపించినప్పుడు సీతాదేవి నువ్వు వెళ్తావా వెళ్ళవా అని చెప్పి చాలా దూర్భాషలు ఆ ప్రేమతో రాముని మీద ఉన్న ప్రేమతో లక్ష్మణుడు ఎలాగైనా సరే తీసుకురావాలని వెళ్ళి అప్పటికి లక్ష్మణుడు అంటారు లేదమ్మా రామచంద్రమూర్తి అంత ఈజీగా ఎవరో రామచంద్రమూర్తిని ఇబ్బంది పెట్టేంత అల్పుడేం కాదు రాముడు, చాలా బలవంతుడమ్మా, నువ్వు అదంతా ఇదేదో కపటంగా ఉంది అని చెప్పినా సరే వినిపించుకోకుండా పంపిస్తుంది. మనకి స్టోరీస్లో లక్ష్మణ్ రేఖలు గీశారు. ఈ ఈ యొక్క రావణాసుడు ఇలా వచ్చి దాటలేకపోయాడు, ఆవిడని ముట్టుకోకూడదు కాబట్టి భూమితో సహా పట్టుకెళ్ళాడంట. భూమితో సహా ఏం పట్టుకెళ్ళలేదు, చక్కగా అసలు జుత్తు పట్టుకొని వెళ్ళాడు. అంత ఘోరంగా పట్టుకెళ్ళాడు రావణాసుడు, తెలుసా? మూలంలో ఉంది ఇది. అంటే చాలా మంది కూడా అంటారు కదా ముట్టుకోలేదు రామాయణంలో అంటారు. వచ్చేసి అదేం రావణుడు లేదు. అసలు సీతాదేవిని తాకలేదు అని అదేం చెప్పేసి. లేదమ్మా, జుత్తు పట్టుకుని ఆమె గోల చేస్తున్నా సరే పట్టుకెళ్ళాడు. చాలా మంది ఏంటంటే దీన్ని ఒక దీనిలో పెట్టుకొని నేను రావణాసురుడి యొక్క ఫ్యాన్ని అసలు ముట్టుకోలేదు అంటుంటారు. లేదు, మూల రామాయణంలో ఖచ్చితంగా ఆ జుత్తుని పట్టుకొని వెళ్ళాడు. ఓకే, అసలు రహస్యం ఇది. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి అంటే అంత బలవంతంగా తీసుకెళ్లిన రావణాసుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సీతా ప్రమేయం లేకుండా ముట్టుకోను అనేసి ఆయన ఎందుకు అలా ఉంటాయి? అది వేరు. అంటే సీతా ప్రమేయం లేకుండా అంటే అతనికి ఎవరినైనా సరే బలవంతంగా ఏదైనా చేస్తే తన తల 1000 బ్రొక్కలు అవుతుంది అనేటువంటి ఒక శాపం ఉంది. ఓకే, తల. అందుకని ఆవిడ ఒప్పుకునేదాకా వెయిట్ చేయడం ఇట్లాంటివన్నీ చేశారని అంటూ ఉంటారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని సినిమాల్లో చూపిస్తుంటాడు ఎలాగా రావణాసురుడి దగ్గరికి ఈ రాముడు లక్ష్మణుని పంపించాడు ముహూర్తం కోసం, యుద్ధం ముహూర్తం కోసం. అదేమీ లేదు అసలు, అదంతా ఉత్తమాటలన్నీ. అసలు షాక్ ఇప్పుడు మీరు చెప్తుంటే. అలాంటిది కూడా ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే అమ్మ, ఇక్కడ చాలా మంది రాముడు కంటే సీత పెద్దది అని మాట్లాడుతుంటారు. చాలా స్పష్టంగా సీతా మహాతల్లి చెప్తుంది, మాకు వివాహం అయినప్పుడు రామచంద్రమూర్తి వయసు ఇంత, నా వయసు ఇంత అని. వాళ్ళిద్దరికి ఆల్మోస్ట్ ఒక 4 to 5 years డిఫరెన్స్ ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరినైనా సరే పెద్దవాళ్ళని చిన్న వాళ్ళని చేసుకునేటప్పుడు ఆల్రెడీ రాముడు చేసుకున్నాడు కదా, సచిన్ టెండూల్కర్ చేసుకున్నారు కదా అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఎక్కడా లేదు. ఎందుకంటే ఆ కాలంలో ఎట్లా చేస్తారు అంత ధర్మంగా ఉండేటువంటి దీంట్లో ఉన్నప్పుడు. కాబట్టి అది కూడా పూర్తిగా తప్పు. మూల రామాయణం వాల్మీకి రామాయణం చదువుకోండి, అందులో ఉంది చాలా స్పష్టంగా. మూల రామాయణంలో చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది మూల రామాయణంలో. అంటే మనం ఏం చేస్తామంటే కొంతమంది కావాలని దాన్ని వక్రీకరించి చెప్పడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు.